పెళ్లైన ఆడవాళ్ళని ఉద్దేశించి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఆడియో చాలా వైరల్‌గా మారిందనే చెప్పుకోవాలి. అయితే ఎవరైతే పెళ్లైన ఆడవాళ్ళు ఉంటారో భర్తలని పదే పదే విసిగించొద్దు. భర్తలు ఏదైనా తప్పు చేసినా గాని కొంచెం సరిదిద్దుకపోయేలాగా ఉండాలి. పదే పదే మీరు ఎక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలతో వాళ్ళ మైండ్ ఖరాబ్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అదే విధంగా దేవుడితో కూడా పోల్చడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీ ఇంట్లో తండ్రి గానివ్వండి, మీ అన్న తమ్ములు గానివ్వండి ఇలా తప్పు చేస్తే మాట్లాడకుండా ఉంటారా? మాట్లాడతారు గదా! అదే విధంగా భర్తను కూడా క్షమించే విధంగా మీలో ఉండాలి. సపోర్టివ్‌గా ఉండాలి. అంతేగాని పదే పదే అడగొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం మీరు మీ నాన్నని క్షమించలేదా? వాళ్ళని క్షమించినట్టే మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. అంతేగాక దేవుళ్ళను కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మీరొక మగవాడినే కాదు, మీరు దేవుణ్ణి పెళ్లి చేసుకున్నా గాని ఇదే పరిస్థితి వస్తుంది. దేవుణ్ణి పెళ్లి చేసుకున్నా గాని భక్తులకి అండగా ఉండాలి అని చెప్పేసి, భక్తుల పట్ల ఉండాలని చెప్పేసి, అతను భక్తుల పట్ల భక్తులతో కలిసే విధంగా ఉంటారు గానీ ఇంట్లో కాపురం చేసే విధంగా ఉండరు అని చెప్పేసి కూడా దేవుణ్ణి కూడా ఉద్దేశించి అతను చెప్పడం అయితే జరిగింది. సాక్షాత్తు ఆ భగవంతుడిని పెళ్లి చేసుకుంటే అది ఇంకా పెంట. ఎందుకంటే వాడు ఇంటికి రాడు. అదే విధంగా పెళ్ళంటే నార్మల్‌గా కాదు, పెళ్ళంటే నూరెళ్ళ పంట అని చెప్పడం ఒక కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే గనక అందరితో మంచిగా కలిసుండాలి. అంటే భర్తతో మంచిగా కలిసుండాలి. ఏది చేసినా గాని కొంచెం సపోర్టివ్‌గా ఉండాలి. ఏదైనా బిజినెస్ పట్ల గానివ్వండి, ఏదైనా అతని ఉద్దేశ్యం ఏంటంటే పూర్తిగా ఆ భర్తని కొంచెం అర్థం చేసుకునే విధంగా ఉండాలి గానీ, అంతేగాని ఏదో నన్ను తిట్టిండని చెప్పేసి, నన్ను ఇలా అంటున్నాడని చెప్పేసి అలగడం గానివ్వండి, ఇంటికెళ్ళడం గానివ్వండి, ఇలాంటి ఇలా అలగడం గానివ్వండి, ఇలా మీరు చేసుకుంటే గనక విడాకుల దాకా వెళ్తుంది ఇది కాస్త. కానీ ఎంత అర్థం చేసుకుంటే జీవితం అంతా బాగుంటుంది అని చెప్పేసి అతని మాటల్లో అతనైతే చెప్పడం జరిగింది. కానీ దీనికి కొందరు రియాక్ట్ కూడా అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలైతే ఎవరైతే ఉన్నారో అంటే మేమెందుకు తగ్గాలి అంటూ వాళ్ళు కూడా కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇప్పుడున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు "అన్న బాగా చెప్పారు మీరు. చాలా బాగా చెప్పారు. పూరి జగన్నాథ్ చెప్పింది కరెక్ట్" అని చెప్పేసి కూడా అతని పరంగా కూడా చాలా మంది ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కూడా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఏదైతే కామెంట్స్ చేశారో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మేము మగాళ్ళం. మా అమ్మలు అనుకునేంత మంచోళ్ళం కాదు, పెళ్ళాలు అనుకునేంత దుర్మార్గులం కాదు.